మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు ఆలూతో మంచూరియా తయారు చేయటం చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: చిల్లీ సాస్, సోయా సాస్, టమాటో సాస్ 1 టీ స్పూన్, బంగాళదుంపలు 3, వెల్లుల్లి రేఖలు 10, కార్న్ఫ్లోర్ 2 అరకప్పు, కారం 1 టీ స్పూన్, ఉప్పు రుచికి తగినంత, పసుపు 1/2 టీ స్పూన్, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా, కొత్తిమీర కొద్దిగా, మైదా పిండి 2 టీ స్పూన్లు, పచ్చిమిర్చి 2, ధనియాల పొడి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కరివేపాకు కొంచెం, జీలకర్ర పొడి 1 టీ స్పూన్. ఇప్పుడు తయారు చేయటం చూద్దాం. బంగాళదుంపలు ఉడికించి ముద్దగా చేసి దానిలో కొత్తిమీర, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, 2-3 టీ స్పూన్లు కార్న్ఫ్లోర్, 2 టీ స్పూన్లు మైదా పిండి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలుపుదాం. ఇది ముద్దలా కలిపి చిన్న చిన్న ఉండలుగా చిన్న బాల్స్లో తయారు చేద్దాం. ఇలా బాల్స్లో చేసి పక్కన పెట్టి వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం. స్టవ్ పై ఆయిల్ పెట్టి ఆయిల్ వేడైన తర్వాత మనం తయారు చేసుకున్న ఈ బాల్స్ను వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇప్పుడు ఇదే ఆయిల్ ఆయిల్లో మొత్తం తీసి 1 టీ స్పూన్ ఆయిల్ ఉంచి దాంట్లో జీలకర్ర, కట్ చేసిన వెల్లుల్లి వేసి అలాగే నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి కూడా వేసి ఇవి వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసి కలుపుదాం. దీనిలో 1 స్పూన్ చిల్లీ సాస్, 1 స్పూన్ సోయా సాస్, 2 టీ స్పూన్లు టమాటా సాస్ కూడా వేసి బాగా కలిపి దీనిలో మనం వేయించి ఉంచుకున్న ఆలు మిశ్రమం బాల్స్ వేసి కలుపుదాం. ఇలా 2 నిమిషాలు వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేద్దాం. ఎంతో టేస్టీగా ఉండే ఆలు మంచూరియా రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.